కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తుగ్లక్ నియంత పాలన చేశారని ఆరోపించారు. గత 2 ఏళ్ల ఇందిరమ్మ పాలన ప్రజాపాలనపై కేటీఆర్ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలోని గంగమ్మ దేవాలయానికి 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఆది శ్రీనివాస్. ఎప్పుడు ఏం మాట్లాడుతుండో తెలియని సందర్భం ఈ మధ్యలో కనిపిస్తా ఉంది. ప్రజలు చిత్కరించినా, ప్రజలు చీకొట్టినా సన్మానాల పేరిట ఎందుకు ఊరేగుతున్నారో అర్థం కావడం లేదు. తుగ్లక్ పాలన జరిపింది మీ పాలన అని చెప్పని మీ కుటుంబం నుంచి ఈరోజు వస్తున్నట్టు 6 రూపాయలకు సమానం చెప్పలేక అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, వేల కోట్లకు పరిగెత్తడం, కేవలం మీ కుటుంబాలే బంగారమైతే కాదు, తెలంగాణ బంగారం అయినప్పుడుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పని సొంత చెల్లి కవిత అంటే ఆమెకు సమాధానం చెప్పకుండా, అరే మీ సొంత బావ టెలిఫోన్ను ఈరోజు ట్యాపింగ్ చేసిందని సమాధానం చెప్పని చెప్పలేను. మీరు ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి 5,75,000 కోట్లు, మొదటిసారి రెండోసారి దావోస్కు వెళ్ళినప్పుడు 3 లక్షల పైచిలుకు కోట్లు, మరోసారి దావోస్కు వెళ్ళే క్రమంలో బహుశా ఈసారి దావోస్కు వెళ్ళేస్తే 10 లక్షల కోట్ల పెట్టుబడులు బహుశా పూర్తవుతాయేమో. అవన్నీ ఎక్కడేస్తాయో, కొత్త నగరం ఎక్కడ వస్తుందో ఇక మాకు అసలు ఇప్పటికే మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. ప్రజలు పుట్టగతులు ఉండవని చెప్పనేటువంటి నిందారూపాలుగానే కేటీఆర్ వాక్యాలు చూడాలి తప్ప కేటీఆర్ గారి మాటలు ఎవరు పట్టించుకోవట్లేరు. అరే ఓ అసెంబ్లీ వేదిక కేటీఆర్ను మీ సూటి అడిగిన ఈరోజు కూడా అడుగుతున్నాం. అసెంబ్లీ పెడితే బట్టలు లూడ తీస్తామన్నారు, తోలు తీస్తామని అన్నారు. కేటీఆర్ రా అని చెప్పి అసెంబ్లీ పెట్టినాం. మా ముఖ్యమంత్రి గారు మీరు గౌరవిస్తామని చెప్పి అసెంబ్లీలు ఎక్కడి నుండి మీరు ఉంటుంది. ఈరోజు మీరు విలలుగా మారి ఈరోజు మమ్మల్ని మా పరిపాలనను తప్పుపట్టే విధంగా మాట్లాడుతూ సరికాదు కేటీఆర్ గారు.